జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశం రసాబసాగా సాగింది. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై జువ్వాడి నరసింగరావు వర్గం వర్సెస్ సుజిత్రావు వర్గం పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన గోవర్ధన్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలా ఇచ్చారని జువ్వాడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. పని చెయ్యని వారికి పదవులు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా పలువురిని నిలదీశారు జువ్వాడి అనుచరులు. ఇక రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జీలు అంజన్ కుమార్, కత్తి వెంకటేశ్వర స్వామి గారు మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఆహ్వానించడం మేరకు మేము రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక వర్గం మార్కెట్ చైర్మన్ మెట్పల్లి నన్ను స్టేజ్ మీదకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఒక బీసీని అయినందుకు నన్ను ఆహ్వానించి కూర్చోవడానికి నిరాకరించారు కాకుండా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. అయితే ఆ స్టేజ్ మీద ఏ పార్టీ పదవి లేనటువంటి వాళ్ళని కూర్చుని పెడుతున్నారు. మరి ఇంతవరకు న్యాయం? నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, నేను స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళకేమి ఇబ్బంది? మేము గత 18 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం, ఎన్నికలను సేవ చేస్తున్నాం, ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాం. ఇయ్యాల మీ ముఖం మంచి లేక అద్దం బలు కొట్టుకొని గత 4 సంవత్సరాలు 5 సార్లు పర్యాలు ఓడిపోయినారు. మీకు ఓటు పడకపోతే మమ్మల్ని